పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మన గౌరవ ప్రధానమంత్రి గారికి శాలువాతో సత్కరిస్తున్నారు. ఈనాడు మన యొక్క వరంగల్ ప్రజలందరికీ ఎంతో సంతోషకరమైన యొక్క దినం ఇది. ఇంత భారత ప్రధానమంత్రి 30 సంవత్సరాల తర్వాత ఈ ఓరుగల్లు గడ్డపైన అడుగుపెట్టిన యొక్క నరేంద్ర మోడీ గారికి ఇంత ఘన స్వాగతం పలకడానికి ఇచ్చేశారు మీరు. ఇంకా వేల మంది కూడా రోడ్లపైన ఉన్నారు, వస్తున్నారు ఈ సభకు. ఈ సందర్భంగా ముందుగా మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఈటెల రాజేందర్ గారిని నేను కోరుతున్నాను. గౌరవనీయులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రివర్యులు గడ్కరీ గారికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు బండి సంజయ్ గారికి, వేదిక మీటువంటి పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు శుభసూచకం. ఉత్తర తెలంగాణ గుండెకాయ ఓరుగల్లు గడ్డ మీద వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ నిర్మించి ఎన్నో సంవత్సరాలుగా కళ్ళుగన్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసి ఇవాళ రేపు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తే తప్పకుండా మీ వెంట మేము ఉంటాం. తెలంగాణ అభివృద్ధిలో మేము భాగం పంచుకుంటామనేటువంటి భరోసా ఇవ్వడానికి మాత్రమే పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ గడ్డ మీద అడుగుపెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజానికం ఒక్కటే కోరుకుంటున్నారు, కేసీఆర్ ప్రభుత్వానికి గద్దె అందించాలి. ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ నిర్వహించాలి. దానికి సపోర్టుగా అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్ర పార్టీ అందించాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు మన దేశ అధ్యక్షులు నడ్డా గారికి, వారికి సపోర్ట్గా ఇవాళ అమిత్ షా గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో 600 అయినా గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎగరాల్సిన జెండా ఇవాళ కాషాయ జెండా మాత్రమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పి. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. లోపాయికారి ఒప్పందం 3 సంవత్సరాలు కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రజలారా, మీరు నిండు మనసుతో ఆశీర్వదించండి. తెలంగాణ బతుకులేందో కన్నీళ్ళేందో తెలిసిన బిడ్డగా, మీరు కట్టిన డబ్బు ఏ పాటితో తెలిసిన బిడ్డగా రాబోయే కాలంలో ఇవాళ హామీలు ఇచ్చి మన కళ్ళల్లో మట్టి కొట్టిన కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించండి. తప్పకుండా ఇవాళ ముసలి తల్లులకి పెన్షన్లు 2 చేసి మాదే బంగారు తెలంగాణ మాటలు చేసిండు. బంగారు తెలంగాణ చేతుల్లో చూపించేటువంటి సత్తా బీజేపీ మాత్రం ఉంది. కాబట్టి ఆశీర్వించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. మన యొక్క పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు
శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. भारत माता की, भारत माता की जय श्री राम. वंदे वंदे వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ది బాస్ ఇలా ప్రపంచమే బాస్ గా గుర్తించే ఆ మహానుభావుడు, అరే ప్రపంచ దేశాలే పాదాభివందనం చేస్తున్నటువంటి మహానుభావుడన్నా, ప్రపంచాలకే వ్యాక్సిన్ అందించిన మహానుభావుడన్నా, అటువంటి మహానుభావుడు ఈరోజు ఈ ఓరుగల్లు గడ్డ మీదకి వచ్చిందన్న 6,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడానికన్నా. అటువంటి మహానుభావుడు అటువంటి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అదేవిధంగా నేషనల్ హైవే రోడ్స్ ఎప్పుడు పోయినా ఏ రోడ్ అయినా శాంక్షన్ చేసినటువంటి ఒక మంచి మంత్రి అన్న మన శ్రీ నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా మనందరి నాయకుడు కేంద్ర మంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి 6,100 కోట్ల అభివృద్ధి పనులను రైల్వే నేషనల్ హైవేకి సంబంధించి ప్రారంభోత్సవం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే కోసం 2,147 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈ రోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆదరణీయ నరేంద్ర మోడీ గారికి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది అంటారన్నా ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తారని, వచ్చిండన్న ఆ ముఖం పెట్టుకొని వచ్చిండన్న. ఈ వరంగల్ కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకొని వచ్చిండన్న నా నరేంద్ర మోడీ. అరే వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ. కేఎంసి హాస్పిటల్ కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ. వరంగల్ కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నరేంద్ర మోడీ. ఇలా ఏ ముఖం పెట్టుకొని రాలేదన్న కేసీఆర్, నీ దోస్తే కదన్న మోడీ గారు. ఎందుకు రాలే కేసీఆర్? ముఖం లేదన్న కేసీఆర్ కు. అరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్ ఈ రోజు ఈ వేదిక మీదకి వచ్చి నీకు తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాలు అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలన్న. అందుకైనా ఇలా మోడీ గారికి ఒక్కసారి, అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్ లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్నా, చెవులకి రక్తం కావాలన్నా. జై మోడీ, జై మోడీ, జై మోడీ. కూర్చోండి అన్న. ఎలా రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు మా కేంద్ర నాయకత్వం జేపీ నడ్డా గారు నాకు అవకాశం కల్పించారన్న. 2 సార్లు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పార్టీ పోటీ చేసి గెలిపించే అవకాశం కల్పించిందన్న. 2 సార్లు కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేసే అవకాశం కల్పించిందన్న. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందన్న. ఎంపీగా పోటీ చేసి గెలిపించిన నా పార్టీ కార్యకర్తలు, పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా
నాకు బాధ్యతల పేపిన జాతీయ నాయకత్వం శిరస్సు వంచి దండాలు పెడుతున్నా. భారతీయ జనతా పార్టీ జెండాను మోసిన భుజమన్న ఇది. 150 కోట్ల మందికి భరోసా ఇచ్చే ఒక మహానుభావుడు ఈ భుజాన్ని తడితే ఏ విధంగా అనుభూతుందో అనుకున్నా. ఈ భుజాన్ని అడుగుతుందన్న అనుభూతి ఏందో అటువంటి మహానుభావుడన్నా. నేను కూడా చాలా సందర్భం అనుకునేవాడిని ఇట్లా కూర్చున్నప్పుడు, అరే ఒక్కసారి మోడీ గారు చూసి దగ్గర చూడాలి ఒక్కసారి అనుకున్నానా. ఒక్కసారి మోడీ గారి నోటి నుంచి సంజయ్ అని ఎప్పుడు అంటారా అనుకున్నానా. కానీ నా కరీంనగర్ ప్రజలు ఎంపీగా గెలిపించిరన్నా. దండాలన్నా కరీంనగర్ ప్రజలకు. మా జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షునిగా చేసిందన్నా. ఇలా మోడీ గారు గుర్తించిరన్నా, భుజాన్ని తట్టినన్నా, బండి అన్నాడన్నా. ఇంతకంటే అదృష్టం ఏమొద్దన్నా. ఇది పూర్వజన్మ సుకృతమన్నా. ఈ జన్మకి చాలన్నా, వేరే వద్దన్నా. అటువంటి అవకాశం కల్పిస్తున్న పార్టీ నాయకులకు, జాతీయ నాయకులకు, జేపీ నడ్డా గారికి, ఇంతవరకు ప్రోత్సాహం అందించిన మీ అందరికీ, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో శ్రీ జి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గడియలు బద్దలు కొడతాం. ఈ కుటుంబ అవినీతి పాలన అంతమందిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం, కాషాయపు రాజ్యం వచ్చేవారు కూడా అందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసి ముగిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై తెలంగాణ. కేంద్ర పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మాత్యులు నూతనంగా మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా నియమితులైన గౌరవనీయులు జి శ్రీ కిషన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాను. భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. వేదిక మీద ఉన్నటువంటి ప్రపంచ నాయకుడు, వరల్డ్ పాపులర్ లీడర్, అభివృద్ధి లక్ష్యంగా గత 9 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ ప్రపంచంలో గత 9 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున ఈ నగర వరంగల్ ఓరుగల్లు పట్టణం గడ్డ మీద నడుపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. 30 సంవత్సరాల తర్వాత ఈ ఓరుగల్లు పట్టణానికి దేశ ప్రధానమంత్రి వచ్చారు. వారు నరేంద్ర మోడీ గారని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు మన జాతీయ రహదారుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రివర్యురాలు శ్రీమతి డికే అరుణ గారికి, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు తరుణ్ చుగ్ గారికి, నిన్ననే రానున్నటువంటి ఎన్నికల యుద్ధంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం కేంద్ర పార్టీ తరఫున ఎన్నికల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ప్రకాష్ జావడేకర్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాపు గారు, అదేవిధంగా
వేదిక మీద ఉన్నటువంటి జాతీయ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో వర్షం ఉన్నప్పటికీ ఉదయమే తెల్లవారుజామున లేచి ఈ దేశ ప్రధానమంత్రిని చూడాలి, మా నాయకుడిని చూడాలని గ్రామాల నుంచి వచ్చినటువంటి వేలాది ప్రజానీకానికి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు నన్ను ఉదయమే లేఖన చూశాను. ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బైకాట్ చెప్పారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఎందుకు బహిష్కరిస్తున్నారు. ఈరోజు ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వరంగల్ పట్టణంలో 3,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంటే దానికి వ్యతిరేకంగా మీరు బైకాట్ చేస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. జాతీయ రహదారుల ద్వారా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేక రకాల ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తే మీరు ఈరోజు బైకాట్ చేస్తున్నారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా కేసీఆర్ గారు, మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రామగుండంలో 6,000 కోట్ల పైచిలుకుతో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టినందుకు మీరు బైకాట్ చేస్తున్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరం నుంచి ఈరోజు 2 వందే భారత ట్రైన్లు ప్రారంభించడానికి వస్తే మీరు బైకాట్ చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరినైనా బైకాట్ చేయాలంటే ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బైకాట్ చేయాలి. ఈ రాష్ట్రంలో నేను కాపలా కుక్కగా ఉంటా, నాకు ముఖ్యమంత్రి పదవి లేదని దళితులకు మోసం చేసినందుకు దళిత సమాజం అంతా కూడా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించబోతుంది, బైకాట్ చేయబోతుందని మనం చేస్తున్నాం. దళితులకు గిరిజనులకు 3 ఎకరాల స్థలం ఇస్తానని ఇవ్వకుండా దళితులను గిరిజనులను మోసం చేసినందుకు తెలంగాణ దళిత సమాజము, తెలంగాణ గిరిజన సమాజము కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ను బహిష్కారం చేసే రోజు ఎంతో దూరం లేదని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు నిరుద్యోగ యువకులకు నెలకు 3,016 రూపాయలు ఇస్తానని చెప్పి, నిరుద్యోగ బిస్తుని ఇస్తానని చెప్పి ప్రకటించి మోసం చేసినందుకు తెలంగాణ నిరుద్యోగ యువత కేసీఆర్ను, కల్వకుంట్ల కుటుంబాన్ని త్వరలో బహిష్కరించబోతుంది, బైకాట్ చేయబోతుంది మిమ్మల్ని. ఈరోజు టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి అప్పులు చేసి పరీక్షలు రాస్తే మీ చేతకనతనంతో, మీ అవినీతి కారణంగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయి లక్షలాది మంది నిరుద్యోగ జీవితాలలో నిప్పులు పోసిన మిమ్ములను తెలంగాణ నిరుద్యోగ యువత బహిష్కారం చేయబోతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ఈ యొక్క మతోన్మాద సంస్థ అయినటువంటి మజ్లిస్ పార్టీకి పెంచి పోషించినందుకు ఈరోజు తెలంగాణలోని యువత మిమ్మల్ని బహిష్కారం చేయబోతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామన్నారు. అయ్యా కేసీఆర్ గారు, భగవంతుడు మిమ్మల్ని అందుకే పుట్టించారని చెప్పారు కదా, ఏమైనా ఎరువులను అడుగుతా ఉన్నాను, ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి మిమ్మల్ని తెలంగాణ రైతులు తప్పకుండా బైకాట్ చేస్తారని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కేసీఆర్ గారు, మీరు ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రైతుల అప్పులు మాఫీ చేస్తామన్నారు. ఇంతవరకు చేయనందుకు తెలంగాణ రైతులు మిమ్మల్ని బైకాట్ చేస్తారు. ఎవరిని బైకాట్ చేస్తావు కేసీఆర్? తెలంగాణ సమాజము
నిన్ను నీ కుటుంబాన్ని వచ్చేటంటే ఎన్నికల్లో ఓడించి మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసే రోజు ఎంతో దూరం లేదని మనం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మా పోరాటం కొనసాగుతుంది. ఈ యొక్క కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి పాలనకు వ్యతిరేకంగా నిరంతరమైనటువంటి పోరాటం భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ ఒకటని ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ మనం చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఢిల్లీలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి చరిత్ర మీ రెండు పార్టీలది, భారతీయ జనతా పార్టీ కాదని మనం చేస్తా ఉన్నాం. ఏ రోజు కూడా మేము కాంగ్రెస్తో కానీ, ఏ రోజు కూడా బీఆర్ఎస్తో కానీ భారతీయ జనతా పార్టీ కలవదు. భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాము. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు. ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ రెండు పార్టీలు బొమ్మ బస్తూరు పార్టీలు. ఈ రెండు పార్టీలు దొందే. ఈ రెండు పార్టీలు తెలంగాణ నుంచే కాదు, యావత్ దేశంలో కూడా ఈ రెండు పార్టీలకు భవిష్యత్తు ఉండకూడదని మనం చేస్తా ఉన్నాము. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ కోటేసిన అదేవిధంగా బీఆర్ఎస్ కోటేసిన ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేసినట్టే అని మనం చేస్తా ఉన్నాను. ఈ రెండు పార్టీలకు ఎవరు ఓటేసినా ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీని పెంచి పోషించినటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎంతో జీ హుజూర్ అంటూ సలాములు చేసేటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలను కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఓడించాల్సిన అవసరం ఉంది. మతోన్మాదాన్ని పెంచి పోషించేటువంటి ఎంఐఎం పార్టీ, రౌడీయిజాన్ని గూండాయిజాన్ని పెంచి పోషించేటువంటి బీఆర్ఎస్ పార్టీని రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఓడించాల్సిన అవసరం ఉంది. ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఎవరు వద్దన్నా ఎవరు కాకున్నా ఈరోజు తెలంగాణ సమాజము, ఈ యొక్క తెలంగాణలో కల్వకుంట కుటుంబం పోవాలి, టీఆర్ఎస్ పోవాలి, భారతీయ జనతా పార్టీ రావాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి జరగాలి. భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో గెలవకపోతే తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉండదు. ఎందుకంటే కేసీఆర్ ప్రజాధనాన్ని దోపిడీ చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. కాబట్టే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు ఖచ్చితంగా ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు బాధపడినా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, మేము ఖచ్చితంగా కల్వకుంట కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్కి పరిమితం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను మరొకసారి నా తల్లి, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి 9 మాసాలు ముంచి నన్ను పెంచి పెద్ద చేసి ఉండొచ్చు. కానీ గత 40 సంవత్సరాలుగా అన్నీ తానే భారతీయ జనతా పార్టీలో మీలాగా ఒక సాధారణ కార్యకర్తగా నేను చేరినప్పుడు హక్కున చేర్చుకొని ఈరోజు కేంద్ర మంత్రిగా లేక అనేక 4 సార్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, యువ మోర్చా జాతీయ అధ్యక్షులుగా, పార్టీకి ప్రజలకు 3 సార్లు ఎమ్మెల్యేగా
పార్టీకి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశము కార్యకర్తల శ్రమ ద్వారా, పార్టీ నాయకుల ఆశీస్సుల ద్వారా, ప్రజల యొక్క ఆశీస్సుల ద్వారా నేను ఈరోజు పెరిగాను. కాబట్టి ఖచ్చితంగా నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా సమిష్టిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కార్యకర్తల కండగా ఉంటూ ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేయడమే ఏకైక లక్ష్యంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు, ఏదైతే పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు ఏ అయితే మనందరి మీద బాధ్యత పెట్టారో, ఏ విశ్వాసంతో అయితే ఇక్కడ తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని, తెలంగాణ అసెంబ్లీ పైన కమలం పువ్వు జెండా ఎగరాలని ఏ లక్ష్యంతో మన ముందు బాధ్యత పెట్టారో, మనస వాచ ఆ శ్రీరామచంద్రుడి సాక్షిగా, ఆ సీతమ్మ సాక్షిగా, ఇక్కడ భద్రకాళి సాక్షిగా ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని మనము మనస వాచ కష్టపడి ఐక్యమత్యంతో ముందుకెళ్ళి ఏదైతే తెలంగాణ సమాజం కోరుకుంటుందో, కల్వకుంట కుటుంబం పోవాలి, కేసీఆర్ పోవాలని ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరము ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మోడీ భారత్ మాతా की our honorable prime minister of india, our superstar world leader श्री नरेंद्र मोदी जी को मैं अनुरोध कर रहा हूं इस विशाल सभा के संबोधित करने के लिए। भारत माता की, भारत माता की जय। मां भद्रकाली, भद्रकाली अम्मवारी महत्यानिकी सम्मक्का सारलम्मा पौरुषानिकी रानी रुद्रमा पराक्रमानिकी प्रख्याति गांचिना वरंगल को रावणम संतोषंगा उंदी। आज मैं एक बीजेपी कार्यकर्ता के रूप में वारंगल में आप सबके बीच आया हूं। ये क्षेत्र जनसंघ के जमाने से ही हमारी विचारधारा का मजबूत किला हुआ करता है। जब संसद में बीजेपी की सिर्फ 2 सीटें थी, तब हनुमान कांडा से श्री जंगा रेड्डी जी सांसद हुआ करते थे। आज बीजेपी दुनिया का सबसे बड़ा राजनीतिक दल है, तो इसमें तेलंगाना की इस धरती की बहुत बड़ी भूमिका है। मुझे खुशी है कि अब यहां बीजेपी का निरंतर विस्तार हो रहा है। 2021 में यहां के म्युनिसिपल कॉरपोरेशन के चुनाव में बीजेपी अपने प्रभाव का ट्रेलर दिखा चुकी है। इतनी बड़ी संख्या में आप यहां पहुंचे हैं, इसका संदेश साफ है। अब विधानसभा चुनावों में बीजेपी यहां
बीआरएस और कांग्रेस दोनों का पत्ता साफ करने जा रही है। साथियों, यहां आने से पहले मुझे तेलंगाना के विकास से जुड़े हजारों करोड़ रुपए का प्रोजेक्ट का शिलान्यास करने का अवसर मिला है। इनसे इस क्षेत्र में सुविधा तो बढ़ेगी ही, रोजगार के भी नए अनेक अवसर बनेंगे। पिछले 9 वर्षों में केंद्र की बीजेपी सरकार ने तेलंगाना के विकास के लिए पूरी शक्ति से काम किया है। आज तेलंगाना में करीब 36,000 करोड़ रुपए के नेशनल हाईवे प्रोजेक्ट पर काम चल रहा है। 2014 में तेलंगाना के लिए जो रेल बजट था, आज उसका 17 गुना 17 टाइम अधिक रेल बजट तेलंगाना के पास है। भाजपा का लक्ष्य यही है, तेलंगाना विकसित बने, तेलंगाना भारत को विकसित बनाए। साथियों, भारत की आत्मनिर्भरता में तेलंगाना की भूमिका बहुत बड़ी है। जब भारत ने तय किया है कि हम कोरोना की वैक्सीन, भारत की अपनी वैक्सीन बनाएंगे, तो तेलंगाना के लोगों ने आगे बढ़कर अपना दायित्व निभाया। जब भारत ने तय किया कि हम दवाइयों के लिए कच्चा माल बनाएंगे, तो तेलंगाना के लोग नई ऊर्जा के साथ जुट गए। जब भारत ने तय किया कि हम मेड इन इंडिया पर बल देंगे, तो तेलंगाना के मैन्युफैक्चरर्स ने पूरी ताकत लगा दी। जब भारत ने तय किया कि हम यूरिया में आत्मनिर्भर होंगे, तो बरसों से बंद रहा रामागुंडम खाद कारखाना फिर से सजीव हो उठा। और साथियों, जब भारत ने अपनी रेल को आधुनिक बनाने का फैसला किया, तो भी इसमें तेलंगाना ही अपनी बड़ी भूमिका निभा रहा है। अब काजीपेट में वैगन बनाने की नई फैक्ट्री बन रही है। यहां बनने वाले सैकड़ों वैगन भारतीय रेल के विस्तार और एक्सपोर्ट दोनों को बल देंगे। भाइयों और बहनों, बीते 9 वर्षों में पूरी दुनिया में देश का इतना गौरव बढ़ा है, भारत को लेकर आकर्षण बढ़ा है। इसका भी फायदा तेलंगाना को हुआ है। यहां पहले के मुकाबले अब ज्यादा इन्वेस्टमेंट आ रहा है, और इस ज्यादा इन्वेस्टमेंट का फायदा तेलंगाना के युवाओं को हो रहा है। उसे नौकरी मिल रही है। भाजपा सरकार ने दुनिया में भारत की जो साख बढ़ाई है, ये उसी का नतीजा है। लेकिन सवाल ये है कि यहां तेलंगाना में जो सरकार है, उसने क्या किया? साथियों, यहां की राज्य सरकार ने सिर्फ 4 काम किए हैं। यहां की सरकार ने सिर्फ 4 काम किए हैं। पहला, सुबह शाम मोदी को, केंद्र सरकार को रेगुलरली गाली देने का काम किया है। पूरी डिक्शनरी इसी काम में लगाई है।
दूसरा काम क्या किया है? एक परिवार को ही सत्ता का केंद्र बनाने का और खुद को तेलंगाना का मालिक साबित करने का काम किया है। तीसरा काम क्या किया है? इन्होंने तेलंगाना के आर्थिक विकास को चौपट कर दिया। चौथा काम क्या किया? चौथा, इन लोगों ने तेलंगाना को भ्रष्टाचार में डुबो दिया। आज तेलंगाना में ऐसा कोई प्रोजेक्ट नहीं है जिसमें भ्रष्टाचार के आरोप नहीं है। केसीआर सरकार यानी सबसे भ्रष्ट सरकार। और देखिए खेल, अब तो दिल्ली तक इनके भ्रष्टाचार के तार फैल गए हैं। हम पहले दो देशों या दो राज्यों की सरकारों के बीच विकास से जुड़े समझौतों की खबरें सुना करते थे कि भाई विकास के लिए दो राज्यों ने समझौता किया, पानी के लिए दो राज्यों ने समझौता किया, ऐसी खबरें आती थी। लेकिन ये पहली बार हुआ है जब दो राजनीतिक दलों और दो राज्य सरकारों के बीच भ्रष्टाचार की डील के आरोप लगे हैं। ये दुर्भाग्य है कि जिस तेलंगाना के लिए जनता ने इतना संघर्ष किया, इतने बलिदान दिए, उस जनता को ऐसे दिन देखने की नौबत आई है। और साथियों, मैं एक और बात कहूंगा, यहां सत्ता में जो परिवार बैठा है, जो करोड़ों को घोटालों में लिप्त है, जिस पर जांच एजेंसियों का शिकंजा लगातार कस रहा है, जिसकी पोल तेलंगाना के लोगों के सामने खुल चुकी है, वो परिवार अब तेलंगाना की जनता को गुमराह करने के लिए, माइंड डाइवर्ट करने के लिए नए नए हथकंडे अपना रहे हैं। आपको इन हथकंडों से, इनकी चालबाजियों से सावधान रहना है। साथियों, मैं जब भी तेलंगाना आता हूं, आप सभी लोगों की एक और छटपटाहट समझ आती है। आप लोगों ने कभी नहीं सोचा था कि एक दिन इस तरह परिवारवादी राजनीति के शिकंजे में हमारा तेलंगाना फंस जाएगा। परिवारवादियों को सिर्फ अपने बच्चों, अपने बेटे बेटियों के भविष्य की चिंता होती है। उन्हें देश के, तेलंगाना के दूसरे बच्चों का भविष्य बर्बाद होने से कोई फर्क नहीं पड़ता। और देश के लोगों को, तेलंगाना के लोगों को एक और बात भी नोट करनी होगी। ये जितनी भी परिवारवादी पार्टियां हैं, उनकी नींव भ्रष्टाचार पर खड़ी होती है। परिवारवादी कांग्रेस का भ्रष्टाचार पूरे देश ने देखा है। परिवारवादी बीआरएस का भ्रष्टाचार पूरा तेलंगाना देख रहा है। कांग्रेस हो या बीआरएस, दोनों ही
तेलंगाना के लोगों के लिए घातक है। इन दोनों से ही तेलंगाना के लोगों को बचकर रहना है। साथियों, किसी भी जनप्रतिनिधि के लिए सबसे बड़ा पाप होता है अपनी जनता का भरोसा तोड़ना। और यहां की राज्य सरकार ने तेलंगाना के लोगों का भरोसा चकनाचूर करने का पाप किया है। कितनी सारी उम्मीदें लगाई थी आप लोगों ने, लेकिन हर उम्मीद को तेलंगाना सरकार ने तोड़कर रख दिया। यहां की सरकार अच्छी तरह जानती है कि पिछले 9 साल में उसने तेलंगाना के लोगों को सिर्फ और सिर्फ धोखा दिया है। उसने राज्य में एक के बाद एक भर्ती घोटाले करके यहां के युवाओं के साथ विश्वासघात किया है। तेलंगाना आंदोलनों के वो दिन मैं कभी भूल नहीं सकता। कितनी बड़ी बड़ी बातें कही गई थी कि हम यहां लाखों भर्तियां करेंगे, युवाओं को सरकारी नौकरी देंगे, लेकिन आपको इन लोगों ने सिर्फ और सिर्फ झूठ ही दिया है। तेलंगाना में भ्रष्टाचार का जो खुला खेल चल रहा है, इसका सबसे बड़ा नुकसान यहां के युवाओं को उठाना पड़ रहा है। तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन स्कैम के बारे में कौन नहीं जानता है। पिछले 9 वर्षों से तेलंगाना के लाखों नौजवान सरकारी भर्तियों का इंतजार कर रहे हैं, लेकिन यहां की सरकार ने सरकारी नौकरियों को अपने नेताओं की तिजोरी भरने का माध्यम बना दिया है। साथियों, तेलंगाना की 12 यूनिवर्सिटीज में हायर एजुकेशन को तबाह करके यहां की सरकार ने लाखों नौजवानों का भविष्य बर्बाद कर दिया है। आज भी तेलंगाना की यूनिवर्सिटीज में 3000 से ज्यादा टीचर्स के पद खाली पड़े हैं। आज भी तेलंगाना की सरकारी स्कूलों में टीचर्स की 15,000 से ज्यादा पोस्ट खाली पड़ी है। क्या ये इन स्कूलों में पढ़ने वाले बच्चों के साथ विश्वासघात नहीं है क्या? धोखा नहीं है क्या? इन लोगों ने आपसे वायदा किया था कि हर बेरोजगार को 3,000 रुपये का भत्ता देंगे। ये वायदा करके भी तेलंगाना सरकार ने नौजवानों को सिर्फ धोखा दिया, विश्वासघात किया। इन लोगों ने आपसे वायदा किया था कि गरीबों को 2 बेडरूम वाले 7 लाख फ्लैट बनाकर देंगे। ये वायदा भी यहां की सरकार पूरा नहीं कर पाई है। ये लोग किसानों के 1 लाख रुपया तक के कर्ज को माफ करने की बात भी कहा करते थे, लेकिन इस वायदे पर भी इनकी सरकार ने तेलंगाना के लोगों को सिर्फ विश्वासघात ही दिया है। साथियों, मुझे पता है कि तेलंगाना की ग्रामीण पंचायतें, यहां के सरपंच यहां की सरकार से कितने गुस्से में हैं, कितने नाराज हैं। ये बीजेपी की केंद्र सरकार है जिसने तेलंगाना की ग्राम पंचायतों को 12,000 करोड़ रुपए से ज्यादा सीधा देने का सुनिश्चित किया है। यहां की ग्राम पंचायतें ज्यादातर काम सेंट्रल फंड से ही करा रही है।
केसीआर सरकार यहां ग्राम पंचायतों के सामने लगातार मुश्किल खड़ी कर रही है। इसलिए तेलंगाना की हजारों पंचायतें भी अब यहां की परिवारवादी सरकार को पटखनी देने का इरादा कर चुकी है। साथियों, बीजेपी सरकार ग्रामीण अर्थव्यवस्था को मजबूत करने के लिए गांवों में ज्यादा से ज्यादा खर्च कर रही है। पैडी प्रोक्योरमेंट के माध्यम से यहां के धान किसानों को पिछले 9 साल में 1,30,000 करोड़ रुपए से ज्यादा दिए गए। मनरेगा के तहत तेलंगाना के गांवों में करीब करीब 25,000 करोड़ रुपए का काम कराया गया है। पीएम किसान सम्मान निधि के जरिए भी तेलंगाना के करीब 40 लाख किसानों के बैंक खाते में 9,000 करोड़ रुपए सीधे भेजे गए हैं। पीएम आवास योजना के तहत जो करोड़ों घर बनाए गए हैं, उनसे भी हजारों करोड़ रुपए ग्रामीण अर्थव्यवस्था में पहुंचे हैं। साथियों, बीजेपी ने निरंतर प्रयास किया है कि किसानों को सशक्त करें, उनके खर्च कम करें, उनकी आय बढ़ाएं। हमने लागत का 1.5 गुना एमएसपी देने का वादा किया था। हमने वो गारंटी को पूरा करके दिखाया। हमने दाल की एमएसपी पर रिकॉर्ड खरीदी करके हमारी गारंटी पूरी की। हमने सिंचाई के नेटवर्क को सशक्त करने का वादा किया था, वो गारंटी भी हमने पूरी की। किसानों को कोल्ड स्टोरेज की दिक्कत ना हो, इसके लिए दुनिया का सबसे बड़ी भंडारण योजना पर पूरा काम हो रहा है। आप जानते हैं कि जो 7 मेगा टेक्सटाइल पार्क देश में बनने वाले हैं, उनमें से भी एक यहां तेलंगाना में बनने जा रहा है। इन सभी प्रयासों का लाभ यहां के किसानों को होगा, हमारे कॉटन ग्रोवर किसानों को होगा। भाइयों बहनों, तेलंगाना की सरकार ने गरीब, दलित, पिछड़े आदिवासियों को सिर्फ झूठे वादे दिए, झूठी घोषणाएं दी, लेकिन केंद्र की बीजेपी सरकार ने सही मायने में इन वर्गों को सशक्त किया है। वारंगल सहित इस पूरे क्षेत्र में बड़ी संख्या में आदिवासी और पिछड़े समाज के लोग रहते हैं। पहले की सरकारों में हमारे आदिवासी भाई बहनों के साथ सौतेला व्यवहार किया जाता था। सड़कें हो, पीने का पानी हो, स्कूल हो, अस्पताल हो, हमारे ट्राइबल भाई बहन का नंबर सबसे अंत में आता था। आदिवासी क्षेत्रों के विकास के लिए बीजेपी ने पहले की सरकारों की सोच और अप्रोच दोनों को बदल दिया। हमने आदिवासी क्षेत्रों में सैकड़ों नए एकलव्य मॉडल स्कूल खोले। हमने वन उपज के सही दाम देने के लिए एमएसपी का दायरा बढ़ाया। हमने जनधन केंद्रों के माध्यम से रोजगार के नए साधन तैयार किए। आज आप देख रहे हैं कि इन आदिवासी क्षेत्रों में 6 लेन के 4 लेन के हाईवे बन रहे हैं, इंडस्ट्रियल कॉरिडोर बन रहे हैं। मिशन मोड पर 4G नेटवर्क की सुविधाएं तैयार की जा रही है। आदिवासी परिवारों में सिकल सेल एनीमिया की बहुत बड़ी दिक्कत है। अब बीजेपी सरकार ने सिकल सेल एनीमिया को जड़ से हटाने के लिए भी अभियान शुरू किया है। साथियों, आजकल कुछ लोग चुनाव से पहले
जनता को गुमराह करने के लिए झूठी गारंटी लेकर आ रहे हैं। बीजेपी चुनाव के लिए झूठी बातें या झूठी गारंटी कार्ड नहीं बांटती। अगर बीजेपी हर गरीब परिवार को मुफ्त राशन देने की बात करती है तो पूरा राशन गरीब के किचन तक पहुंचता है। बीजेपी अगर आयुष्मान भारत कार्ड देती है तो 5 लाख रुपए तक का मुफ्त इलाज हर गरीब परिवार को मिलने लगता है। अगर बीजेपी घर घर टॉयलेट बनाने का अभियान शुरू करती है तो हर गरीब, दलित, पीड़ित, पिछड़े, आदिवासी के घर तक सुविधा पहुंचती है। अगर बीजेपी गरीब परिवार की बहनों को नल से जल देने का भरोसा देती है तो ये काम पूरा करके भी दिखाती है। तेलंगाना की जनता ये सब कुछ अनुभव कर रही है। इसलिए आज तेलंगाना की आकांक्षा है, आज तेलंगाना की आशा अपेक्षा है, अब की बार बीजेपी सरकार, अब की बार यही भाव मैं यहां वारंगल में देख रहा हूं, पूरे तेलंगाना में देख रहा हूं। भाइयों बहनों, ये बड़ी संख्या में आपकी मौजूदगी हैदराबाद में उस परिवार की नींद हराम कर रही है। और मैं देख रहा हूं अब तेलंगाना के लोगों ने भाजपा की सरकार बनाने का फैसला कर लिया है। मैं फिर एक बार आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। मेरे साथ बोलिए भारत माता की। दोनों हाथ ऊपर करके पूरी ताकत से बोलिए भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। మంత్రి మన ప్రియతమ నాయకులు